శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువున్న దేవాలయం యాదగిరిగుట్ట. ఇప్పుడు అది యాదాద్రిగా పిలువబడుతుంది. మేము రీసెంట్గా ఆ టెంపుల్కి వెళ్ళాము. ప్రస్తుతం దేవాలయం దర్శనానికి వెళ్తున్న భక్తులకి ఏర్పాట్లు సౌకర్యంగా ఉన్నాయా లేదా, గుడి నిర్మాణం, రోడ్ల నిర్మాణం, కాటేజెస్ నిర్మాణం ఎంతవరకు జరిగింది అనేది నేను షూట్ చేశాను. అది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. అంతకన్నా ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మేము ఫ్రైడే మార్నింగ్ 11కి ఉప్పల్ నుండి యాదాద్రికి స్టార్ట్ అయ్యాము. మేము ఇంకా మా బ్రదర్ వాళ్ళు 2 వెహికల్స్లో వెళ్తున్నాము. యాదాద్రి వరంగల్ రోడ్లో హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరము ఉంటుంది. మేము యాదాద్రికి వెళ్ళడానికి 1 అవర్ టైం పట్టింది. మేము వెళ్ళే రోజు వెదర్ చాలా బాగుంది. మేము డిసెంబర్లో వెళ్ళాము, అప్పుడు ఒమిక్రాన్ అంతగా లేదు. ఈ సర్వీస్ రోడ్లో కాస్త దూరం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో యాదాద్రి ఆర్చ్ ఉంటుంది. ఇక్కడి నుండి మన తెలంగాణ గవర్నమెంట్ యాదాద్రి డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది. ఇక్కడి నుండి రోడ్స్, మొక్కలు, చిన్న చిన్న కొండలు, అక్కడక్కడ చెరువులు చూడ్డానికైతే చాలా బాగున్నాయి. మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో సురేంద్రపురి ఉంటుంది. అక్కడ అందరి దేవుళ్ళ విగ్రహాలు ఒకే చోట ఉంటాయి. చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా షూట్ చేస్తాను. చూడండి, ఎదురుగా యాదాద్రి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు టైం మధ్యాహ్నం 12 అవుతుంది. బట్ మనం పార్కింగ్ కోసం ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం టెంపుల్ వరకు వెళ్ళాలంటే చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది. మన వెహికల్స్ని పైకి అలో చేయరు. ఖచ్చితంగా మన వెహికల్స్ని ఇక్కడే పార్క్ చేసి ఆటోలోనే వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ పర్ వెహికల్ 20 రూపీస్, ఆటో ఛార్జ్ కూడా పర్ పర్సన్ 20 రూపీస్. కూడా తప్పలేదు, టెంపుల్కి వచ్చేసాము. ఎంటర్ అవగానే ఈ విధంగా ఉంది. ఇది కొత్త గుడికి ఎంట్రన్స్. ఈ వైట్ బిల్డింగ్ గెస్ట్ హౌస్ అని చెప్పారు. ఈ టెంపుల్లో మధ్యాహ్నం 12 నుండి దాదాపు 1:30 వరకు, మళ్ళీ 3 to 4 మధ్యలో దర్శనం ఆపేస్తారు. మీరు టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో వెళ్ళండి.
ఆఫ్టర్నూన్ వెళ్తే మాలాగే మీరు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేము దాదాపు 1 అవర్కి పైగా వెయిట్ చేశాము. ఇక్కడ కూర్చోడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. కొన్ని టెంపరరీ ఏర్పాట్లైనా చేసి ఉండాల్సింది అని అనిపించింది. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి దాదాపు 1 అవర్ టైం పట్టింది. స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్ ఉంది. టికెట్ ఫర్ ఈచ్ వన్ 150 రూపీస్. మేము దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు స్టే చేయడానికి కాటేజెస్ని కడతారంట. ఈ ఏరియా అంతా చాలా బాగుంది. ఈ కొండ మీద నుండి చూస్తే పక్కనే కొండ మీద టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి చాలామంది ఫోటోషూట్కి వచ్చారు. మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా బాగుందని చెప్పాను కదా. ఇక్కడ వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మేము రిటర్న్ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఇదండి మా యాదాద్రి బ్లాగ్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.